తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటే ఏంటి? నేను చిన్నప్పటి నుంచి చూసి మాకు తెలుసులేరా. భయం రిలేటెడే ఓన్లీ, అంటే భయం రిలేటెడ్ ఏమేమి ఈవెంట్స్ నేను చూశాను. కాదు, చూసాను నేను, నిజంగా చూసాను. 40 సెకండ్ దగ్గర ఏమైంది? కంట్రీలో ఉన్నావు బేటా. ఇది మరీ బాగుంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. All four of us decided to audition for Fear Part 2. అబ్బాయి బాగున్నాడు, అబ్బాయి audition చేద్దాం. యాక్చువల్ గా హ్యాపీ అనిపించింది, మంచి మూవీ తీసాను అనిపించింది. అంటే ప్రౌడ్, గర్వం అట్లాంటి ఏం లేదు. అవి ముందు నుంచి ఉన్నాయి కాబట్టి అవి ముందు నుంచి ఉన్నాయి కాబట్టి మనకు అసలు ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మేల్ డామినేషన్ ఎక్కువ కదా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఎందుకంటే మేల్ డామినేషన్ ఎక్కువ కదా. ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఫైనల్ గా ఈ మూవీ గురించి ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్తాను. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్. దిస్ ఇస్ సంజయ్. సో ఇవాళ మనతో పాటు ఫియర్ మూవీ టీమ్ అయితే ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం, అసలు భయపెట్టే రకంగా ఎలా ఉండబోతుంది ఆ సినిమా ఏంటి అనేది. ఇప్పుడు ఫస్ట్ మనం కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్తో స్టార్ట్ చేద్దాం. కర్త కర్మ క్రియ మీరే కాబట్టి, సో ఫియర్ మూవీ గురించి ఏం చెప్తారు? హాయ్, నీ పేరేం చెప్పు? సంజయ్ నా పేరు. సంజయ్. ఓకే, సంజయ్. సారీ, వినలేదు నేను. ఓకే, ఏం చెప్పాలి? ఫస్ట్ అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఫియర్ భయం కదా. సో బేసికల్గా భయం అనేది మన లైఫ్లో ఏదో ఒక పార్ట్లో వస్తూనే ఉంటుంది. బట్ బేసికల్గా నేను ఒక స్టోరీ రైట్ చేసుకున్నాను ఫస్ట్. అది అభి కోసం రైట్ చేశాను. బట్ తనకి సస్పెన్స్ డ్రామా వద్దని చెప్పాడు, తను కమర్షియల్ ఫార్మాట్ కావాలన్నాడు. సరే అని చెప్పి తను వేరే స్టోరీ పిక్ చేసుకుంటే, ఈ గ్యాప్లో నేను ఇంకొక 2 స్టోరీస్ బిల్డ్ చేసుకున్నా. ఒకటి ప్యూర్ కమర్షియల్, యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ డ్రామా, ఇంకొకటి ఫియర్. సో 3 స్టోరీస్ రెడీ చేసుకున్నా ఫస్ట్ మూవీకే. సో 3లో నేను ఏం చేయాలి అనుకున్నప్పుడు, నేను బాగా కనపడాలి, ఆడియన్స్కి దగ్గరికి వెళ్ళాలి. ఒక మంచి ఎమోషన్ ఏంటి అంటే భయం. అండ్ ఇప్పుడు ఇంతకు ముందంటే మనం భయపడాలి సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయాలంటే. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ అలవాటు అయింది మనకి మేజర్గా అంటే ఆఫ్టర్ కోవిడ్. సో బిఫోర్ కొంచెం తక్కువ మనకి, ఎక్కువ మనం హాలీవుడ్లో చూసేవాళ్ళం, ఇక్కడ కొంచెం తక్కువ మనకి. సో ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ బాగా మనకి వచ్చారు కాబట్టి భయం అనే ఎమోషన్ కూడా అందరికీ కామన్గా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను ఆడియన్కి దగ్గర అవ్వాలి అన్న ఆలోచన, మూవీలో నేను కనపడాలి, యాక్ట్రెస్తో పాటు నేను కూడా కనపడాలి అన్న స్వార్థంతో ఫియర్ అనే సబ్జెక్ట్ ఫస్ట్ తీయాలి అని నేను డిసైడ్ అవ్వడం జరిగింది. ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటే ఏంటి? అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి భయం రిలేటెడే ఓన్లీ, అంటే భయం రిలేటెడ్ ఏమేమి ఈవెంట్స్ నేను చూశాను, అవి ఒక్క రకంగా టర్న్ అయితే ఎలా ఉంటుంది, అవ్వకపోతే ఎలా ఉంటుందని వీటి గురించి బాగా స్టడీ చేసిన తర్వాత అంటే మూవీ చూస్తే అర్థమైపోతుంది. అసలు నేను ఆ టైటిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, మూవీ చూసాక అందరికీ అర్థమవుతుంది. నేను నిజంగానే ట్రూ ఈవెంట్స్ బేస్ తోని ఇది రాసుంటాను అనేది అర్థమైపోతుంది. ఓకే ఓకే. హాయ్ వేదిక, హౌ ఆర్ యు? సో మీరు ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ ఫియర్ అంటే భయంగా కొన్ని కాంచనాలో చూసాం మేము, మీ ఫేస్ లో ఆ భయం కానీ అది కానీ. సో ఇక్కడ మళ్ళీ భయం కానీ మళ్ళీ మా ముందరకు వస్తున్నారు ఇట్లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో. ఎలా అనిపిస్తుంది? హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? చాలా ఒక మంచి క్యాన్వాస్ ఉంది పర్ఫార్మెన్స్ కోసం. ఈ రోల్ పర్ఫార్మెన్స్లో చాలా స్కోప్ ఉంది. సో నాకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం, అందుకే నేను ఫియర్ యాక్సెప్ట్ చేశాను. ఆల్సో బికాజ్ ఇట్ హ్యాస్ ఎ వెరీ యూనిక్ స్టోరీ. ఇలాంటి ఒక స్టోరీ రాలేదు. అండ్ హరిత గారు చాలా వర్క్ చేశారు స్క్రిప్ట్ మీద. ఆల్మోస్ట్ 20-30 డ్రాఫ్ట్స్ చేసిన తర్వాత ఫైనల్ చేశారు డ్రాఫ్ట్. సో ఇలాంటి ప్రొఫెషనలిజం నేను ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్, బికాజ్ అ లాట్ ఆఫ్ పీపుల్ లొకేషన్ మీద వచ్చిన తర్వాత డైలాగ్స్ చేంజ్ చేస్తారు, సీన్స్ చేంజ్ చేస్తారు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ద స్క్రిప్ట్ వాజ్ ఫుల్లీ రెడీ, బికాస్ యూ వోంట్ బిలీవ్ ఇట్, అ లాట్ ఆఫ్ పీపుల్ డూ దాట్. దే విల్ చేంజ్ ద డైలాగ్స్ ఆన్ లొకేషన్, దే విల్ రైట్ ఆన్ లొకేషన్. But she was so professional and full script was ready. So నాకు అది ఒక పెద్ద అడ్వాంటేజ్. నాకు కూడా ఒక 15-20 డేస్ టైం నాకు దొరికింది. ఓకే, నాకు దొరికింది. సో నేను ప్రిపేర్ చేశాను. దిస్ రోల్ ఇస్ సచ్ దట్ యూ కెనాట్ జస్ట్ కమ్ ఆన్ లొకేషన్ అండ్ స్టార్ట్ వర్కింగ్, బికాస్ దెర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ ఇన్ ద స్క్రీన్ ప్లే స్క్రిప్ట్.
మీరు ఫిల్మ్ చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు ఈ క్యారెక్టర్ సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, ఎందుకు ఆ క్యారెక్టర్ మీద సో మచ్ వర్క్ వాజ్ నీడెడ్ టు బీ డన్. సో దట్స్ వై ఐ హ్యాడ్ టు వర్క్ రియలీ హార్డ్, బట్ ఐ లవ్డ్ ఇట్. అండ్ టీజర్ టీజర్ రిలీజ్ అయింది, సో మంచి రెస్పాన్స్ వచ్చింది. everybody has been messaging whoever's seen it, and you know, like I didn't even have to tell them to watch it, but people are messaging on their own. Mana industry lo top actors like Dilip sir, Kicha Sudeep sir, Rana Daggubati garu, and Vijay Sethupathi garu, Imran Hashmi garu release chesaru teaser. So chala oka happiness undi, and we feel like we are fearless. ఓకే బ్రో ఇందా నుంచి అందరినీ ఇంటర్వ్యూస్ లో భయపెట్టేస్తున్నావు. She asked for it. మమ్మల్ని ఎందుకు భయపెట్టలేదు? Your introduction didn't require it. డిమాండ్ చేసింది. Demand చేసిందా? Demand చేసింది. No, you have to pay to get scared. You have to go to watch in the theater fear film. Correct. అప్పుడు To భయపడతావు. get That was a scared. glimpse for కాదు, her. It's just a చూసాను నేను, నిజంగా నిజంగా చూసాను. 40 సెకండ్ దగ్గర ఏమైంది? ఇది మరి బాగుంది. Now you know how we had ఏదో to దాస్తున్నారు. work with her. That is how we had to work with her. భయపెట్టమని ఇలా భయపెడతారు మమ్మల్ని. వామ్మో, నాకు డైలాగ్స్ అంత గుర్తులేదండి. 40 సెకండ్ దగ్గర తను ఫోన్ పగలు కొడుతుంది, చెక్ చేసుకో. అంత పిన్ టు పిన్ పాయింట్. So that is her working style. యా. So So now you what can is imagine. your ఫేవరెట్ పార్ట్ ఇన్ టీజర్? favorite part in teaser? కాదు ఒక హాస్పిటల్ దగ్గర సమ్ జైలు దగ్గర ఇట్లా కూర్చుని ఉంటారు కదా, సమ్ సీన్. ఆ సీన్ లో మీరు భయపడుతూ ఉంటారు కదా, ఐస్, అది నాకు చాలా ఇష్టం. అది నేనే కాంప్లిమెంట్ చెప్పాను. అంటే చెప్పే గ్యాప్ ఇట్లా లేదు కదా. అది నా ఫేవరెట్ షాట్ యాక్చువల్లీ. Okay. That is my most favorite. నాకు కూడా అది బాగా నచ్చింది బేసిక్ గా. Thank you. Lovely. So I'm glad he's able to యా, see that it's your I favorite. forced him to tell. No, that no, it no, is- no, not like that. డౌట్లేదు, నువ్వు టీజర్ చూస్తా నేను నమ్ముతున్నాను. Yeah. అమ్మయ్య. And then after that, what intrigued you in the teaser? ఆకట్టుకుంది. నాకు అది భయం అంటే క్యూరియాసిటీ ఉందా? చాలా. What do you think my role is? నువ్వు చూసావా movie? నా role ఏంటి అనుకుంటున్నారు? ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు? నా రోల్ ఏమనుకుంటున్నారు మీరు సినిమాలో? బ్రో, బాయ్ ఫ్రెండ్, మీరు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత అబ్బబ్బబ్బ. అట్లా వదిలేసి వెళ్ళిపోవడం కరెక్టే నా చెప్పు, నాకు తెలియదు. నేను వదిలేసి వెళ్ళిపోయానా? అంటే లేదంటే వర్క్ సందర్భాల వల్ల ఏమైనా అయిందా? వర్క్ మీద వెళ్ళావు, కరెక్టే కదా? ఏం మేము చెప్పు. వర్క్ మీద వెళ్ళానని చెప్పాను. ఒక వర్క్ మీద వెళ్ళానని చెప్పి వెళ్ళాను, కానీ అది నేను నిజంగానే వర్క్ మీద వెళ్ళాను. లేదా తెలియదు కదా. అదే కదా, నేను ఆవిడకి చెప్పాను సరే, వర్క్ మీద నువ్వు వెళ్తున్నాను. సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియనేనా? అవును. ఓ వెరీ నైస్. అందుకనే నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేను. అది మీ assumptions ఏంటి teaser చూసినప్పుడు? అంటే బేసిక్ గా ఏంటంటే ఫస్ట్ క్యూరియాసిటీ నాకు వచ్చింది అనమాట. ఏంటంటే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎందుకు భయపడుతోంది, అది నేను అనుకున్నాను. అంటే భయపడాల్సిన సిచ్యువేషన్స్ ఏం వచ్చినాయి, అంటే వదిలేసి వెళ్ళిపోతే భయపడాలా, నాకు ఆ థాట్స్ అయితే వచ్చినాయి బేసిక్. అంతే. We are interviewing him. నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. మరి ఆడియన్స్ కి ఏం చెప్తున్నారు మీరు ఫియర్ గురించి? దీని గురించి ఫియర్ గురించి చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయమా? బేసిక్ గా ఏంటంటే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సో మీ అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తాం ఈ మూవీ గురించి. ఎట్లా ఉంటుంది ఏంటి, క్యూరియాసిటీ పెంచుతుంది. డెఫినెట్లీ అయితే వాచ్ చేయండి అని చెప్తాను నేను. థ్యాంక్ యూ. వెరీ గుడ్, చాలు. కెమెరా చూసి ఆ కెమెరా చూసి చెప్పాను. మూవీ పేరు ఫియర్. అమ్మో, నాకు భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను ఇంటర్వ్యూ No, చేస్తారు. actually, you don't know. This is all four of us decided to audition you Yeah. for Fear Part 2. ఈ అబ్బాయి బాగున్నాడు, ఆ అబ్బాయిని audition చేద్దాం. ఎగ్జాక్ట్లీ. చాలా బాగుందండి సినిమా అయితే. అందులో ఒక భయపెట్టే రోల్ ఉంటది పార్ట్ 2. ఈ అబ్బాయి అప్పటి నుంచి అదే అనుకుంటున్నా, ఈ అబ్బాయి బాగున్నాడు చాలా, ఈ అబ్బాయి మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతాయి, బహుశా మనం ట్రై చేయొచ్చని. యా యా, ఫియర్ టీజర్ చూసారు కదా, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడటం కాదు, స్టడీ చేసి Study PhD చేశాడు. ఎగ్జామినేషన్ పాస్ చేశారు మీరు. నాకే తెలియదు ఎంత చేశాను. కరెక్ట్ ఆన్సర్ మర్చిపోతారు పాపం. How many awards did Fear win? 64 I think. Very good. He is the man of the day. Fixed. Fear Part 2. It's in here. ఫియర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ యు ఆర్ అవునా? ఆల్రెడీ. Yes.
నాకు ఒక టికెట్ దొరికింది మనకి. నో గిఫ్ట్ ఇస్తాను. ఏంటండి లాట్ ఆఫ్ ఎనర్జీ, ఇంత ఎనర్జీ ఏంటండి అసలు. టికెట్ గిఫ్ట్ ఇస్తాను Thank you, బికాజ్ thank యు you so స్టడీడ్ much. ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. నేను ఫస్ట్ అది నెక్స్ట్ అడుగుదాం అనుకున్నా. 64 అవర్స్ ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అప్పుడే రావటం, హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అని అడుగుదాం అనుకున్నా ఈ మూవీకి. యాక్చువల్ గా హ్యాపీ అనిపించింది, మంచి మూవీ తీసాను అనిపించింది. అంటే ప్రౌడ్, గర్వం అట్లాంటి ఏం లేదు. బేసికల్ గా అవి ముందు నుంచి ఉన్నాయి కాబట్టి మనకు అసలు నేను She's like, I didn't ఈ feel gap like లో వేసారు. I had to be egotistical or proud. I said you already were, so you didn't have to feel it. సో అది కొత్తగా ఏమి ఎంత పనిచేసావు చూడు, అసలుకి రెస్పెక్ట్ అంటే ఎంత పనిచేసాడు చూడు. మాకు థమ్స్కి ఉపయోగపడుతుంది కదా. Yeah, basically, I think from the perspective of audience. పొగరబోతు డైరెక్టర్ అన్న అలాగే రాస్తారు. చెప్పిన హీరో. సో అయితే హ్యాపీ అంటే మన వర్క్ కి రికగ్నైజేషన్ వచ్చినప్పుడు అంతకు మించి ఆనందం ఒక జెన్యున్ గా పనిచేసిన పర్సన్ కి అయితే అంతకు మించి ఆనందం ఏమి ఉండదు. డబ్బు ఏది కూడా ఇవ్వలేదు. సో నేను ఒక పని చేసిన తర్వాత ఒక్కసారి నేను సాటిస్ఫై అయిపోతే ఇంకెవరేం చెప్పినా నాకు అసలు ఏం ఫరక్ పడదు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యాం. నేను సాటిస్ఫై అయితే, నేను సాటిస్ఫై అవ్వటమే చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటే ఇందాక వేదికగా చెప్పారు కదా 30 వర్షన్ వరకు నేను రాసుంటాను ఆ స్క్రిప్ట్. అంటే ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ సైకో అయ్యాం. సో నేను సాటిస్ఫై అవటమే కష్టం. అంటే సాటిస్ఫై అయ్యే వరకు దాన్ని తిప్పి రాస్తా చూస్తూనే ఉంటా. నా అదృష్టవశాత్తు ఎడిటింగ్ కూడా నా చేతిలో చూస్తున్నా. ఎడిటింగ్ కూడా టీజర్ కూడా ఐ వాజ్ లైక్ ఎన్నో వర్షన్స్ కట్ చేసి ఒక్క పాయింట్ లో సాటిస్ఫై అయితే నాగుతా. ఇంకా ఒకసారి సాటిస్ఫై అయ్యానంటే నో రిగ్రెట్స్ ఫర్ మీ. ఏం చెప్పినా బాగుంది అన్నా కూడా ఆహా అనన్ను, బాగోలేదన్నా కూడా ఫీల్ అవ్వను. ఈ అవార్డ్స్ మూవీ అందరి అంత టీమ్ వర్క్. అండ్ యాజ్ ఐ సెడ్ మన ఇండియా, మన తెలుగు డైరెక్టర్కి వచ్చి అందరూ హ్యాపీగా ఫీల్ అయితే నేను హ్యాపీ. అంతే తప్ప మనకి వచ్చి మనం హ్యాపీగా ఫీల్ అయ్యామంటే దట్ ఈస్ నాట్ ట్రూ సక్సెస్. ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్ కానీ అందరూ ఫీల్ అవ్వాలి, అలాగా మనం రీచ్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నట్లే. ఫర్ నౌ ఒకటి హ్యాపీ ఏంటంటే మనం మంచి మూవీ తీసాం, ఇట్ ఈస్ రికగ్నైజ్డ్. బట్ స్టిల్ మన తెలుగు ఆడియన్స్ కాబట్టి మన తెలుగు ఆడియన్స్తో మన తెలుగు అమ్మాయి డైరెక్టర్ రా అనిపించుకున్నప్పుడు ఆ కిక్ వేరుంటది. అది నిజంగా ఉంటుంది చాలా. ఎందుకంటే ఫీమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మేల్ డామినేషన్ ఎక్కువ కదా ఇండస్ట్రీ, మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. సో కంపల్సరిగా అంటే రావచ్చు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, రానియాలి కదా. వస్తారు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఎందుకంటే నేను చాలా మేల్ ఫ్యాన్ ని. ఎందుకంటే అబ్బాయిలే టికెట్లు కొంటారు, అబ్బాయిలే ఎక్కువ రీల్స్ చూస్తారు, అబ్బాయిలే వ్యూస్ చేస్తారు కాబట్టి, షాపింగ్ చేస్తారు, అన్ని చేస్తారు కాబట్టి నాకు మేల్ సపోర్ట్ చాలా అవసరం, ఫీమేల్ సపోర్ట్ తో పాటు. థియేటర్లో మేల్ ఫీమేల్ డామినేషన్ కావాలి అంతే, ఈక్వల్ గా నాకు కావాలి. అది సో ఉంటుంది ఆ డామినేషన్. The other point I wanted to add is 34 different film festivals. Okay. Imagine the level of the jury of each film festival. వాళ్ళు ఎన్ని సినిమాలు చూసుంటారు, వాళ్ళకున్న అవగాహనం. అంటే ఇఫ్ దే హ్యావ్ సెలెక్టెడ్ దిస్ దట్ మీన్స్ యునానిమస్లీ అట్ సమ్ యునానిమస్లీ every word next sentence fear should అది వెరీ రైట్లీ సెట్. యాక్చువల్గా నేను మనకి నిజంగా నాకేంటంటే ఏదైనా షో ఆఫ్లు గొప్పలు చెప్పుకోవడం నాకు రాదు. ఏదైనా క్వశ్చన్ అడిగితే తప్ప ఐ డోంట్ హ్యావ్ ఇన్ దట్ మైండ్. మెనీ ఆఫ్ ఏదైతే మనం విన్ అయిన ఫెస్టివల్స్ ఉన్నాయో ఆ జ్యూరీ ఎవరైతే ఉన్నారో అకాడమీ విన్నర్స్ వాళ్ళంతా. నేను శాంపిల్ వీడియోలో కూడా వేస్తా కదా, మీకు అక్కడ జ్యూరీ ఉంటుంది చూడండి. మెజారిటీ ఆఫ్ అకాడమీ విన్నర్స్, అకాడమీకి వర్క్ చేసే వాళ్ళు. సో నేను అందుకు ఒక పాయింట్ లో ఎస్ ఐ మేడ్ ఏ గుడ్ ఫిలిం అని ఫీల్ అవడానికి రీజన్ ఏంటంటే ఇంతమందిని ఇంప్రెస్ చేసాం కాబట్టి. సో వీ మేడ్ ఏ గుడ్ మూవీ. అది నా తెలుగు ఆడియన్స్ ఆర్ ఎనీ మన ఇండియన్స్ బేసికల్గా ఐ డోంట్ వాంట్ టు కేటగరైజ్. ఎందుకంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి ఇండియన్ వరకు మనకి స్కోప్ ఉంది కాబట్టి. సో బట్ మన ఇండియా వాళ్ళు కూడా ఎందుకు ఈ మూవీకి అవార్డు వచ్చిందని కానీ ఏంటి కొత్త అని కానీ వాళ్ళు చూసి నాకు ఒక సర్టిఫికేషన్ ఇట్లాగా ఇస్తే అప్పుడు నేను ఐ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. నిజంగా జెన్యూన్గా
చాలా హ్యాపీగా వస్తుంది మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా వస్తుంది. And one more thing, చాలా చోట్ల we won for best movie, she won best debut director. In some places where I don't think she applied also, she won best actress in many of the awards. I won one as well. Rome. యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఏంటంటే Yeah, Rome my favorite seat in the world. I love Rome. Hey, can we go pick up the award? ఓకే స్పాన్సర్షిప్ గురించి నేను మాట్లాడను. No, but she did apply for some awards. ఇది జెన్యూన్. ఎందుకు అంటే సిన్సియర్లీ ఐ కెప్ట్ సమ్ బడ్జెట్. నేను మూవీకి అప్లై చేయాలి, బట్ ఐ వాంటెడ్ టు అప్లై ఫర్ యాక్ట్రెస్ కేటగిరీ మాత్రం యాక్ట్రెస్ కేటగిరీ చేయాలనిపించింది. ఓకే ఎందుకంటే మూవీ I would have given you the budget. ఎందుకంటే మూవీ అంటే డైరెక్టర్ కి డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. నాకేం అప్లై చేయాల్సిన అవసరం లేదు. అరవింద్ గుర్తుందా, నేను అరవింద్ తో షేర్ చేసుకుంటుండే, అరవింద్ నాకు వేదిక అది కేటగిరీ అప్లై చేయాలని ఉంది, కానీ మనం లిమిటెడ్ బడ్జెట్ పెట్టుకొని అప్లై చేస్తున్నానని నేను చాలా సాడ్ అయి ఉండే. బట్ కానీ ఆల్దో వీ డిడ్ంట్ అప్లై ఫర్ అదర్ కేటగిరీస్. 34 లో 36 ఫిలింకి వస్తే రిమైన్ ఆల్ కేమ్ ఫర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. దే గేవ్ వితౌట్ వి ఈవెన్ పేయింగ్ ఎంట్రీ ఫీ అప్లై ఆల్సో. అది గ్రేట్ కదా, రియల్లీ వండర్ఫుల్ అదైతే. ఎగ్జాక్ట్లీ, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్ట్రెస్ కి వచ్చింది, ప్రొడక్షన్ కి వచ్చింది, ప్రొడక్షన్ వాల్యూస్ కి వచ్చింది, సౌండ్ డిజైనింగ్ కి వచ్చింది, స్కోర్ కి వచ్చింది, సపోర్టింగ్ యాక్టర్ అరవింద్ కృష్ణ. అసలుకి నేను ఓపెన్ చేసి ప్రాజెక్ట్ నాకు చూపిస్తా, అందులో సపోర్టింగ్ యాక్టర్ అరవింద్ అని నేను కేటగిరీస్ కూడా పెట్టలేదు. బట్ దే పుల్డ్ ఇట్ ఫ్రమ్ మూవీ. అంటే చూసి వాళ్ళు మూవీలో చూసి ఆ క్యారెక్టర్ వాళ్ళు రికగ్నైజ్ చేసుకొని పెట్టారు. అరవింద్ చిన్న విషయం కాదు యాక్చువల్ గా. అది నిజంగా అదైతే చిన్న విషయం కాదు. సో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది సాహితి గారు? నేను వేదిక ఫ్రెండ్ రోల్ ప్లే చేశాను. చాలా కన్నింగ్, మా చిన్న రోల్ కాదు అసలు, చాలా చేసింది మూవీలో. అది చెప్పకూడదు. నేను మాట్లాడుతుంటే అందుకొని చెప్పకూడదని చెప్పేస్తాను. మాట్లాడండి. పర్లేదు చెప్పండి. అరవింద్ మొత్తం తన వాళ్ళే కదా. Actually, boyfriend disappearance, తను ఫోన్ పగలగొట్టడం, మా ఇద్దరి మధ్య సమస్య కూడా ఆవిడ వల్లే ఎంతో అంత జరిగింది యాక్చువల్ చెప్పాలి. నేనేం చేయలేదు. చెప్పదని చెప్పాల్సిందని చెప్పేసి ఇట్స్ అ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు కదా. No, but it's okay. మధ్యలో ఆయన వస్తారు. అవునా? అదేంటి? I told we were in love and he'll come with me. అదే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. So basically నువ్వు చూసావు తన డైలాగ్ కూడా అదే చెప్తుంది కదా, అదే. ఫైట్ చేస్తున్నావు ఏంటి అని అడుగుతూ చూసా ఎంత క్లోజ్ గా ఉంటుందో. Jealous గా Jealous గా నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ ఏంటో. అది ఆవిడ దగ్గరికి ఎవరు వచ్చినా నేను చంపేస్తాను. అసలు ఊరుకోదు. నా మీద చాలా సైలెంట్ కిల్లర్, వైలెంట్ కిల్లర్. వైలెంట్ కిల్లర్, సింగిల్ షాట్ ఫసాక్. సో యూ కెన్, అంటే నేను బేసిక్ గా ఏ మూవీ చూసినా ఫస్ట్ స్టోరీ చూసుకుంటాను, నా క్యారెక్టర్ అండ్ స్టోరీ. సో దాన్ని బట్టే ఇప్పుడు పొలిమేర అయినా 1, 2, 3 అండ్ చేసిన రిమైనింగ్ మూవీస్ ఏదైనా కానీ, సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో సాహితీ ఉందంటే పక్క స్టోరీ బాగుంటుంది, సినిమా బాగుంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా నిజంగా సాహిత్యం ఒప్పుకోవటం కూడా నాకు చాలా బ్లెస్సింగ్ అనమాట. ఎందుకు అంటే ఇందులో చాలా స్పెషల్ రోల్స్ అందరి కూడా ఉన్నాయి కదా. నేను డెబ్యూ, సో వీళ్ళందరూ నన్ను నమ్మారంటేనే నేను అక్కడ బిలీవ్ చేస్తాను నేచర్ అండ్ గాడ్. వాళ్ళందరూ అట్లాగే కోఆపరేట్ చేస్తారు. అంటే వీళ్ళు అసలు మేము సీనియర్స్ అని నా దగ్గర అసలు ఎప్పుడు నిజంగా చూపించాల, చాలా ఫ్రెండ్లీగా, ఇదిగో దిస్ ఈస్ హౌ వీ వర్క్డ్ అనమాట. ఇప్పుడు మేము ఆఫ్టర్ మూవీ ఇలాగే ఉన్నాం, ఫర్ ఎవర్ ఇలాగే ఉంటాం యాక్చువల్ గా. అంటే 24 క్రాఫ్ట్స్ గూగుల్ పేమెంట్స్ వస్తుంటే ఇలానే ఉంటుంది. నేనేం పేటిఎం చేయలేదు. ఓకే, ఓన్లీ క్యాష్. 24 క్రాఫ్ట్స్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం బేసిక్ గా, ఎందుకంటే డెబ్యూ డైరెక్టర్ గా అంటున్నారు. సో ఎలా మేనేజ్ చేశారు వాళ్ళు? మీకు ఏ రకంగా, అంటే ఒక కోఆర్డినేషన్ అది ఎలా ఉంది వాళ్ళతో? సో బేసికల్ గానే నేను ఒక మంచి వర్కర్ నండి, అదే ఇంతకుముందు చెప్పా. ఎనీ రోల్ వాట్ ఎవర్ పని ఇచ్చితే పని చేసుకోవటం, నాకు తెలిసింది పని చేయటం అనే చెప్పాను. సో పని చేసుకోవడం నాకు ఓకే. నేను ఎంత బ్లెస్డ్ అంటే ఒక 10 రిసోర్స్ పని నేను చేయగల కెపాసిటీ ఉన్న మనిషిని ఆల్రెడీ. సో ఆల్రెడీ ఐఎమ్ వెరీ మచ్ ట్రైన్డ్ వర్క్ పరంగా. సో వాళ్ళు నాతో పని చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు, నేను ఏ రోజు ఇబ్బంది పడను. ఆ జోన్కి అసలు నేను వెళ్ళను. వాళ్ళు పని చేయట్లేదంటే ఏదో రీప్లేస్ చేస్తారు లేదా నేనే చేసేసుకుంటా.
నాతో పని చేయటం కష్టం. ఒక్కసారి నాకు పని చేయటం అలవాటయ్యాక వాళ్ళని నేను వదిలిపెట్టను, వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. సో నిజం చెప్పాలి అంటే కొన్ని ఎనీ ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదర్ ఫిలిం అనే కాదు, ఎన్ని ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా కొంచెం మంచి చెడు అని ఉంటుంది. ఒక్కొక్క క్రాఫ్ట్లో ఏదైనా ఇబ్బంది వస్తే మన ప్రొడక్ట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప నాకు వర్క్ పరంగా ఐ డెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. మరి మీ ప్రొడ్యూసర్ గురించి ఏం చెప్తారు? మా ప్రొడ్యూసర్ ఇంకా హీఈస్ వెరీ కూల్. సో ఏం పాపం నాకు ఫుల్ సపోర్ట్ ఆయన. ఏమనరు. ఒకవేళ అంటే ఉంటే మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బట్ నేనే విన్ అవుతా. సో విన్ అయ్యే వరకు ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటా. సో విన్ అయ్యే వరకు ఆర్గ్యూ చేస్తూనే ఉంటా. ఓకే, అందుకనే బెటర్, నాకు అర్థమైంది ఇప్పుడు. సో మీరు చాలా టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి వాట్ యూ ఛాలెంజెస్ యూ ఫేస్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్? Every film is a new challenge, a new character, new experience, new learning experience. So, ఇది ఒక కొత్త క్యారెక్టర్ అండ్ డెఫినెట్లీ ఫ్రమ్ ద స్క్రాచ్ నేను ఆ క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్, ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అది స్టడీ చేయాలి. సో ఆల్ దాట్ టు బిల్డ్ దట్ అప్, టు బిల్డ్ ఇట్ ఫ్రమ్ నథింగ్ to something, to fill myself with the details of the character, what she is going through, what is her life. First మేము స్టార్ట్ చేయకముందు గ్లాస్ ఎంటీ లాగా, యూనో ఒక ప్రాజెక్ట్, ఒక క్యారెక్టర్ గురించి నాకు ఏమీ తెలీదు. బట్ యాజ్ యూ గో ఆన్ ఫిల్లింగ్ ఇట్ డ్రాప్ బై డ్రాప్ బై డ్రాప్ బై డ్రాప్ బై, you have a full glass then, and then that's when the beauty, before shoot your glass has to be full. Wow. Otherwise it's just emptiness and nothing comes out of it. It's just then it's just superficial. Yeah, That's a deep philosophy. I just go Honestly, no, it's actually really nice. Honestly, it's really nice. It's very good philosophy. just a compliment. It's a compliment. It's a good philosophy. No, it's a very good, because you talk about a glass being half full or half empty when she's talking about from nice. Yeah. Thank you. సో ఫైనల్ గా ఈ మూవీ గురించి ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? వాచ్ ఇన్ థియేటర్స్ అని చెప్తాను. ఫస్ట్ థియేటర్స్ లో వాచ్ చేయండి. డెఫినెట్ గా మీరు స్పెండ్ చేసే 2 hours ఫర్ మూవీ, 1 hour ఫర్ జర్నీ వేస్ట్ అని మాత్రం అనేలాగైతే నేను తీయలేదు. ఎందుకంటే తీసుంటే ఇన్ అవార్డ్స్ అయితే రావు. పోనీ నన్ను నమ్మకపోయినా ఇన్ అవార్డ్స్ ఎందుకు వచ్చాయన్నాను. యూ కెన్ జస్ట్ స్పెండ్ 2-3 hours. సో డెఫినెట్ గా సౌండ్ డిజైనింగ్ నేను థియేటర్కి తగ్గట్టే చేశాను కాబట్టి అది థియేటర్లో చూసినప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది డెఫినెట్ గా. సో యూ విల్ ఎంజాయ్ 2 hours యూ విల్ బి ఎంగేజ్. 3 hours వేస్ట్ అవ్వలేదని మాత్రం అనుకుంటారు. మళ్ళీ డెఫినెట్ గా ఇది వెళ్ళి ఓటీటీలో కూడా చూడాలి అనుకుంటారు. సో దట్ ఈస్ హౌ ఐ డిజైన్ ద మూవీ లైక్ దట్ అనమాట. నైస్. సో మీరేం చెప్తారు ఈ మూవీ గురించి చెప్పాలంటే? లేదు, నేను ఫియర్ అంటే Yesterday you said something in the function. యాక్చువల్లీ ట్రైలర్ లాంచ్ మాట్లాడదాం అనుకున్నాను మూవీ గురించి ఎక్కువ. ఇప్పుడు టీజర్ అయ్యింది, ట్రైలర్ లాంచ్ మాట్లాడదాం అనుకున్నాను. సో ఇది జస్ట్ టీజర్ కాబట్టి టీజర్ ని ప్లీజ్ షేర్ చేయండి. ఫస్ట్ ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అవ్వాలి. యూట్యూబ్ లో కానీ ఎక్కడ డిజిటల్లో కనిపించినా ఫస్ట్ రీచ్ అయ్యాక దెన్ ఫియర్ అయితే పక్క మీరు భయపడతారు అండ్ మేము అలాగే భయపడతాము అని. ఓకే, నైస్. సో మీరేం చెప్తారు ఆడియన్స్ కి? ఆడియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయండి, మీ సోషల్ మీడియా అకౌంట్స్లో అన్ని ఫ్రెండ్స్ ట్యాగ్ చేయండి, వైరల్ చేయండి. వాట్సాప్లో 5 status 5 people is a maximum you can forward to, but మళ్ళీ 5 forward చేయండి. Forwarded many times. Forwarded many times. But then it will become a spam message. Broadcast it. Okay. And తర్వాత మన ట్రైలర్ వస్తుంది, Snapchat. అది కూడా షేర్ చేయండి. మన సాంగ్స్ వస్తుంది, అది కూడా షేర్ చేయండి. అండ్ ఫియర్ కోసం వెయిట్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ థియేటర్స్ వెరీ సూన్, నెక్స్ట్ మంత్ ఆర్ సంథింగ్. నెక్స్ట్ మంత్. లెట్స్ సీ. ఓకే, నైస్. బ్రో మీరేం చెప్తారు? తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాని ఆదరిస్తూనే వచ్చారు. అండ్ ఒక తెలుగు టీం ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డ్స్ గెలిచిందంటే అందరూ గర్వపడాల్సిన విషయం. పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఖచ్చితంగా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. యా, చూసారా కదా గైస్, ఇది ఫన్నీ చిట్ చాట్ విత్ ఫియర్ మూవీ టీమ్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందర ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. హే ఆల్, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గాయ్స్, నేను మీ వర్షిని.
Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.